కళ్ళతో కాకుండా నీ కళ్ళతో అన్నయ్యని చూడమ్మా. ఇంతకు ముందు నీకొక మనసు ఉండేదే. ఆ మనసుతో అన్నయ్యని, ఆనంది వదినని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా గురించి దిగులు పడకు. మా అన్నయ్య వదిన చూసుకుంటారు. ఏమయ్యా, ఇలాంటి పిల్లల్ని కన్నారేంటయ్యా? కొడుకు దేన్నో ప్రేమించి దాన్ని లేపుకుపోతాడా? పెద్ద కూతురికి పెళ్ళైనా అది కాపురానికి వెళ్ళదా? ఇదిగో ఇది ప్రేమ పేరుతో నా కొడుకుని ఎగరేసుకుపోతుందా? గొప్ప పిల్లల్ని కన్నారు. ఇలాంటి పిల్లలే నాకుంటే నేను బావిలో దూకి చచ్చేదాన్ని. చాలే ఆపండి. ఏంట్రా ఆపేది? ఏంటి ఆపేది? నా కడుపు మంటతో చెప్తున్నాను, నువ్వు మీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. చాలా ఆపండి. తప్పు జరిగితే అది నా వల్ల జరిగింది. నన్ను తిట్టండి, కొట్టండి. మీకు నోటికొచ్చినట్టుగా శాపనార్థాలు పెట్టకండి. అంతేకాని పాపం వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చెప్తున్నా, నాకు అశ్విన్ చేత తాళి కట్టించుకోవాలని కాని, తన భార్యగా మీకు కోడలిగా, ఇదిగో ఈ ప్రసన్నకి వదనగా మీ ఇంట్లో అడుగు పెట్టాలి అన్న ఆశ దురాశ లేవు. అయినా తులసికి అన్యాయం చేసి నేను సాధించేది ఏంటి? మీరు మీ నిర్ణయాలు మారొచ్చు, కానీ ఈ ఆనంది నోటి నుంచి ఒక్క మాట వచ్చినా ఆ మాటకి కట్టుబడి ఉంటుంది, ప్రాణం పోయినా సరే. అవునా? నీలో అంత నిజాయితీ ఉంటే నా కొడుకు కట్టిన ఆ తాళి తీసేవే చూస్తాను. ఏంటలా చూస్తున్నావు? తీయవే తాళి. అప్పుడు నేనే చెప్తాను, ఆనంది ఉత్తమురాలు, ఆనంది గొప్పది, ఆనంది దేవత అని. ఆనంది, ఆపండమ్మా, ఆపండి. ఏంటమ్మా, నీకు తాళంటే ఎగతాళిగా కనిపిస్తుందా? తీసేయి అంటున్నారు. అసలు తాళంటే అర్థం ఏంటో మీకు తెలుసా అమ్మా? చచ్చిపోయిందమ్మా. విన్నారు కదమ్మా? ఇప్పుడైనా అర్థమైందా? తనేదో కోపంలో, ఆవేశంలో మా ఆనంది నోరు జారిందమ్మా. ఇక్కడ జరిగింది న్యాయం అని మేము అనడం లేదమ్మా. అసలు అశ్విన్ మా ఆనందిని ఇంతగా ప్రేమిస్తున్నాడని మాకిప్పుడే తెలిసింది. మేమిప్పుడే చూస్తున్నాం. ఇది ముందుగానే నాకు తెలుసుంటే అసలు ఇలా జరగనిచ్చేవాడినే కాదమ్మా. కానీ ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? సిగ్గులేని జన్మలు. కూతురు ఒక మాట, కన్నవాళ్ళు ఇంకొక మాట. ఇదంతా అందరూ కూడబలుక్కునే ఆడిన నాటకమని నాకు బాగా తెలుసు. ఈ ఆనందిలో కొంచెమైనా నీతి న్యాయం ఉన్నాయనుకున్నాను. అది అబద్ధమని తేలిపోయింది. మీరే మాట్లాడతారా? నన్ను చెప్పనిస్తారా? ఈ తాళి తీయడం నాకు ఒక క్షణం పని, కానీ తీస్తే మీ కొడుక్కి మంచిది కాదని ఆగుతున్నాను. అలాగని నేను మీ కొడుకు భార్యనని కాదు. తనతో కలిసి ఉండడం అనేది ఈ ఆనంది బతుకున్నంత వరకు జరగదు. ఆనంది, చెప్పింది అర్థం కాలేదా? నువ్వు నాకేం కావు, నేను నీకేం కాదు. నువ్వెవరు,